ప్రభు నామంలో మీకు అందరికి కూడా వందనాలండి. చాలా సంతోషం మరొకసారి ఈ నెలలో ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. పోయిన నెలలో ఆగస్టు నెల 25వ తారీఖున నేను వచ్చాను. ఆ రోజు నిబంధన అనేటువంటి ఒక అంశం మీద ఒక టాపిక్ స్టార్ట్ చేశాం. బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి నిబంధన, వేరు వేరు వ్యక్తులతో దేవుడు చేసినటువంటి నిబంధనలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా దేవుడు నెరవేర్చుకున్నాడు. చివరకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త నిబంధన ద్వారా ఈ మానవాళితో దేవుడు ఒక ఒప్పందం, ఒక అనుబంధం, ఒక ఒడంబడిక, ఈ 3 మాటలు వాడచ్చు: ఒప్పందం, ఒడంబడిక, నిబంధన. కనుక మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం గ్రూపులో పోయిన నెలలో చెప్పిన వీడియోని మళ్ళీ ఇప్పుడు పెట్టాను. మీరు ఒకసారి అది కూడా మీరు వినండి, కొంచెం జాగ్రత్తగా, బాగుంటుంది. కనుక నిబంధన అంటే పరస్పర ప్రయోజనం కోసం 2 పక్షాల మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందం. దేవుడు మానవాళితో చేసేటువంటి ఈ నిబంధన అనేది మన ప్రయోజనం కోసం దేవుడు తన ప్రజలను తనతో పాటు అనుబంధం, ఆప్యాయతని, అనురాగాన్ని కలిగి ఉండడానికి మానవాళితో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఇది మనం గమనిస్తాం. కనుక ఈ నిబంధనలు ప్రారంభించిన వాడు, సృష్టి మొదలుకొని దేవుడే మొట్టమొదట ఈ నిబంధనలు ప్రారంభించాడు. కనుక ఒక ఒడంబడిక అనేది స్థిరమైనటువంటి నిబంధన ఎప్పుడవుతుంది అంటే దేవుడు చేసినటువంటి ఒడంబడిక. ఎందుకంటే దేవుడు చేశాడు, దేవుడు నిలబెట్టుకుంటాడు, దేవుడు బయలుపరిచాడు. అంతేకాకుండా దేవుడు దాన్ని బలవంతం చేశాడు. అంటే తాను చేసినటువంటి నిబంధనను ఉల్లంఘించకుండా దేవుని దగ్గర దేవుని ఆ లక్షణం బలవంతం చేస్తుంది. అంటే దేవుడు కొన్నిసార్లు కోపం వచ్చినా సరే తాను చేసినటువంటి నిబంధన బట్టి ఆయన ఒక సౌమ్యంగా, దయతో ప్రజల పట్ల నడుచుకోవడం అనే దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఈ నిబంధనలన్నింటిని కూడా మనం గమనించినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఇందులో ప్రభావితం చేసేటువంటి పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నిబంధనకు మూలకర్త తండ్రి దేవుడు. ఈ నిబంధన స్థిరమైనటువంటి నిబంధనగా, దేవుని యొక్క నిబంధన స్థిరమైందిగా, పరిపూర్ణమైంది. ఎప్పుడైందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కార్చడం ద్వారా పరిపూర్ణమైంది. కనుక ఆయన యొక్క త్యాగం ద్వారా. ఇక మూడవదిగా పరిశుద్ధాత్ముడు యొక్క ముద్ర. కనుక నిబంధన చేసిన వాడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడేమో ఆ నిబంధనని స్థిరపరిచి తన రక్తము చేత ఆ నిబంధనను స్థిరపరిచిన వాడుగా, పరిశుద్ధాత్ముడేమో ఆ నిబంధనలను ముద్రించి మానవాళి దేవుని నిబంధనల మీద ఆధారపడి దేవుని వాగ్దానాలను సొంతం చేసుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఈ నిబంధనలు, దేవుడు చేసినటువంటి నిబంధనలు ఎలాంటి నిబంధనలుగా ఉన్నాయి అనేది కూడా మనం చూసాం. దేవుడు చేసినటువంటి నిబంధనలు కొన్ని శాశ్వతమైనటువంటి నిబంధనలుగా ఉన్నాయి, కొన్ని తాత్కాలికమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి జనాంగానికి, అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి నిబంధనలుగా ఉన్నాయి. కొన్ని తిరుగులేని నిబంధనలు, అంటే ఇక ఆ నిబంధన ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయవలసినటువంటిది, అలాంటి నిబంధనలు కూడా కనపడుతున్నాయి. కనుక మనం బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా 9 నిబంధనలు ఉన్నాయి అనేది, ప్రాముఖ్యమైన నిబంధనల్ని 9 నిబంధనలుగా మనం చూసాం. ఏదేని తోటలో దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత నోహతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత పాలస్తీనాతో, అంటే ఆ కొత్త రాజ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత క్రొత్త నిబంధన. ఇది అయిపోయిన తర్వాత చివరిగా దేవుని యొక్క 9వ నిబంధన, దేవుని యొక్క నిత్యమైనటువంటి నిబంధన.
ఈ పై అన్నీ కూడా ఎవడో ఒకళ్ళతో దేవుడు చేసినాయి 8 కూడా. 9వది మాత్రం దేవుడు తనతో తాను చేసుకున్నటువంటి బలమైనటువంటి నిబంధన. తనతో తాను చెప్పుకున్నాడు ఇలాగా తన ప్రజల్ని తన ఎందు విశ్వాసం వచ్చినట్టు తన జనాంగాన్ని ఎలాగూ కాపాడతాను అన్న దాని గురించి. రైట్. మనం పోయిన నెలలో మనం 2 నిబంధనలు మనం ధ్యానం చేసాం. ఒకటి ఏదేనులో నిబంధన, రెండవది ఆదాముతో చేసినటువంటి నిబంధన. ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదట మానవులను సృష్టించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఇట్లాంటి వాగ్దానం, ఆ వాగ్దానాలతో దేవుడు నిబంధన చేయటం మనం చూస్తున్నాం. అదే సమయంలో నేను ఇది కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, నిబంధనలో ఆశీర్వాదాలు వాగ్దానాలు ఎలాగైతే ఉంటాయో అదే సమయంలో నిబంధన మీరితే ఆ శాపాలు కూడా ఉంటాయి. అది చెప్పాడు, ఇదిగో మీరు అన్నీ తినండి, అది తినొద్దు, అది తింటే మీరు శపించబడతారు ఇట్లాంటిగా. కనుక ఇది మొదటిదిగా మనం చూస్తున్నాం ఏదైనా తోటలో నిబంధన. ఇంకా తర్వాత రెండవదిగా మనం చూసాం ఆదాము నిబంధన. ఆదాముతో దేవుడు ఎలాంటి నిబంధన చేశాడో అది కూడా మనం పోయిన నెలలో మనం ధ్యానం చేసాం. రైట్. ఇక మూడవది ఇప్పుడు మనం నోహతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఆదాము ఒడంబడిక తర్వాత మానవుడు మరలా దేవునితో ఒడంబడికను ఉల్లంఘించాడు. ఈ మనుషుల గురించి బైబిల్ గ్రంథంలో వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా చెడిపోయినవి అని ఇటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మానవుని యొక్క స్వభావమే చెడు, మానవుని యొక్క స్వభావమే పాపం. కనుక బైబిల్లో రాయబడింది మనిషి ఎప్పుడు కూడా చెడు గురించి ఆలోచన చేస్తాడు. అలాంటి మనుషుల్లో దేవుని పట్ల బలమైనటువంటి విశ్వాసాన్ని నింపుకున్నటువంటి కొద్దిమంది ప్రజల్ని దేవుడు బయటికి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల దేవుడు చేసినటువంటి నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. అందులో నోవహు ఒకడు. ఈ నోవహు కాలంలో ప్రపంచం అంతా కూడా చెడిపోయింది, భయంకరమైపోయింది. నోవహు ఒక్కడు దేవుని కృపను పొందాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది నోవహు దేవునితో పాటు నడిచాడు. అందుకే దేవుడు నోవహును ఓడను నిర్మించమని చెప్పాడు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. కాబట్టి నోవహు అతని కుటుంబం ఆ కొన్ని జంతువులన్నీ కూడా రక్షించబడటానికి. ఇక తర్వాత మనం గమనిస్తే ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహు ఓడ నుండి నిష్క్రమించిన తర్వాత దేవుడు అతనితో అతని కుటుంబంతో మరి అన్ని జీవులతో దేవుడు నిబంధన చేశాడు. అది 9వ అధ్యాయం నుంచి, ఆదికాండం 9వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే నోవహుతో ఆ ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన నోవహుతో చేసినటువంటిది మనకు కనపడతాయి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగను, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఇట్లా ఈ అధ్యాయం అంతా కూడా మనం 8వ అధ్యాయం 21 వచ్చిన తర్వాత నుంచి మనం వరుసగా గమనించుకుంటూ ఉంటే 9వ అధ్యాయంలో ప్రత్యేకంగా నోహతో దేవుడు చేసినటువంటి, నోహతో తన పిల్లలతో దేవుడు చేసిన నిబంధన కనపడుతూ ఉంటుంది. కనుక మనం చూస్తూ ఉన్నాం ప్రతి నిబంధనలో కూడా కొన్ని పదాలు ఉంటాయి, అంటే కొన్ని అగ్రిమెంట్ ఉంటుంది, కొన్ని పదాలు ఉంటాయి. ఇందులో దేవుడు చెప్పినటువంటి, ఇందులో నోహతో దేవుడు చేసినటువంటి నిబంధనలో దీవెనకరమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మనం చదివినటువంటి మాటల్లో ఈ మొదటి వచనాల్లో 8:15 నుంచి 9:15 వరకు మనం చూస్తే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాను అన్నటువంటి దాన్ని, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, మీరు అభివృద్ధి పొందండి. ఇది కూడా మనం చూస్తాం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి తర్వాత కూడా అక్కడ కూడా ఉంది, నీవును నీ కోటంటున్న ఓడలో నుండి బయటికి రండి, పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలను, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోహుతో చెప్పాను. చూసారా, దేవుడు ఒక విషయం అనుకున్నాడంటే దాన్ని ఖచ్చితంగా ఆయన మళ్ళీ చెప్పి బలపరుస్తాడు. ఇది 8వ అధ్యాయం 15 నుంచి 9:15 వరకు నోహుతో దేవుడు చేసినటువంటి నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి. నోహుతో దేవుడు చేసినటువంటి నిబంధనలో ఉన్నటువంటి పదాలు ఏంటంటే
మీరు ఆశీర్వదించబడండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. రెండవది, మీరు జీవుల మీద, ఈ జంతుజాలం అంతటి మీద మీరు పరిపాలన చేయండి. మీరు మాంసాహారం తినండి. తదుపరి శాపం అనండి, తర్వాత ఇంకా మరలా శాపము కలక్కోకుండా. అదే 21వ వచనంలో చెప్పాడు చూడండి, 8:21 వచనంలో. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. నోహ దగ్గరలోనే దేవుడు చాలా బాధపడ్డాడు. ఈ మానవాళ్ళంతటినీ ఒక్కసారి తుడిచిపెట్టేసి ఒక్క కుటుంబాన్ని కాపాడుతామంటే ఎంతమందిని విడిచిపెట్టేశానని చెప్పి మన దేవుడు మనసులో అందుకే దేవుడు ఒక బలమైనటువంటి నిబంధన చేశాడు. ఇంకెప్పుడు కూడా ఇలాగ నేను మానవాళ్ళంతటినీ ఒక్కసారి తుడిచిపెట్టను, నశింపచేయను అన్నాడు. ఇవన్నీ కూడా అలాగే ఈ భయంకరమైనటువంటి విధ్వంసం నుంచి ఈ జీవులన్నీ కూడా రక్షింపబడటం. అలాగే 22వ వచనంలో ఉంది, కొన్ని ఋతువులను కూడా దేవుడు అక్కడ ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ మనం చూస్తాం. 8:22వ వచనంలో భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రి మగలను ఉండక మానవని తన హృదయంలో అనుకోనేను. చూసారా, ఇవన్నీ కూడా ఈ నోహతో చేసినటువంటి నిబంధనలో ఏమన్నాయంటే, ఇక ముందు కాలంలో నేను ఇలాగ నాశింపచేయను, మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలందరినీ కూడా నేను అభివృద్ధి పరుస్తాను, ఫలించండి, అభివృద్ధి పొందండి, జంతుజాలం మీద, ఇక్కడ ఉన్నటువంటి వాటిలన్నిటి మీద మీరు పరిపాలన చేయండి, మాంసాహారం తినండి. అందుకే మనం చూస్తున్నాం ఇక జలప్రళయాలు, అలాంటి జలప్రళయాలు ఇక మానవాళికి లేకుండా దేవుడు అక్కడే ప్రత్యేకమైనటువంటి వాగ్దానం, నిబంధన చేసినట్టు మనం కనపడతా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ఒప్పందం, దేవుడు చేసుకున్నటువంటి ఒడంబడిక ఏంటి ఈ నిబంధనలో? అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వీళ్ళ జీవితంలో కలగాలి అంటే వీళ్ళు చూపించాల్సినటువంటి కార్యం కూడా ఉంది, మనం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అది 6వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. నోహ ఏం చేశాడు? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. తర్వాత 7వ అధ్యాయం 5వ వచనం ఉంది, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. నోహ విషయంలో దేవుడు ఎందుకు ఇలా స్పందించాడు, ఎందుకు ఇట్లా బలమైనటువంటి నిబంధన నోహలో జీవితంలో చేశాడంటే, నోవహు గురించి ఇక్కడ 2 వచనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుడు చెప్పింది యావత్తు స్పష్టంగా ఎలా చెప్తే అలాగ దేవుడు చెప్పింది చేశాడు. నోహలో ఉన్న లక్షణం అది. నోహు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరియు విధేయుడు అనేటువంటి వ్యక్తి, ఇది మనం చూస్తా ఉన్నాం. అలాగే ఈ ఒడంబడికలో నిబంధనలు ఉన్నాయి. ఈ ఒడంబడికలో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే విశ్వాసం, విధేయత కలిగిన వారై ఉండాలి. రెండవది ఇంకోటి చెప్పాడు, రక్తం తినొద్దు అన్నాడు. 9వ అధ్యాయం 4వ వచనంలో రక్తం తినడాన్ని దేవుడు నిషేధించాడు. తర్వాత హత్య చేయడాన్ని నిషేధించాడు. 9వ అధ్యాయం 5-6 వచనాల్లో అక్కడ మనం చూస్తే, 9వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తే, మీకు మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును. అంటే ఇంకొకరు ప్రాణం తీయడానికి మానవుడికి అధికారం లేదు. మనం అనుకున్నాం కదా, దేవుడు చేసేటువంటి నిబంధనలో ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నామంటే అందులో నిబంధన అన్న దాంట్లోనే ఉంది. కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని పాటించాలి. కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని నెరవేర్చాలి. అవి కూడా చెప్తాడు. ఇదిగో నువ్వు బైబిల్ అంతట్లో కూడా మనకు అర్థమయ్యేది అది కూడా. చాలా చోట్ల కూడా బైబిల్లో ఎడల అనేటువంటి పదం ఉంటుంది. ఎడల, నీవు ఇలాగ చేసిన ఎడల నువ్వు ఇలాగ ఆశీర్వదించబడతావు, నువ్వు ఇలా నడుచుకున్న ఎడల నువ్వు ఇలా ఫలిస్తావు, ఇలాంటి విషయాలు ఉన్నాయి బైబిల్. ప్రతి నిబంధనలో కూడా ఇది ఉంటుంది. ఇదిగో ముందు ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఇదిగో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేరాలంటే మీ జీవితంలో మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి.
ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఒడంబడికలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే, ఈ నిబంధనలో విశ్వాసం, విధేయత ఉండాలి. రెండవది రక్తం తినకూడదు. మూడవది హత్య చేయడం నిషేధించబడింది. నాలుగవది మరణశిక్ష గురించి మాట్లాడుతున్నాడు. మరణశిక్ష గురించి అది మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును. కనుక ఈ నిబంధనలో దేవుడు ప్రత్యేకంగా హత్య నిషేధించడంతో హత్య చేయడానికి శిక్ష పడింది. ఆదాము ఒడంబడిక క్రింద హంతకులు దేవునిచే తీర్పు తీర్చబడ్డారు. నోహు ఒడంబడికతో హంతకులతో ఎలా వ్యవహరించాలో అధికారాన్ని దేవుడు మనిషికి అప్పగించాడు. మనం మొదటి మనుషులే మనకు తెలుసు కదా, కయ్యను హేబేలుని హత్య చేశాడు. మొట్టమొదటి పుట్టిన వాళ్ళలోనే హత్య మొదలైంది. అలాంటి వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అన్నదాన్ని కూడా ఈ నిబంధనలో మొదలుపడింది. ఇక తర్వాత ఇందులో మనం 3 చూస్తున్నాం. మనం మొదటిది నిబంధన యొక్క పదాలు, రెండవది నిబంధనలో ఉన్నటువంటి ఒడంబడికలు, ఒప్పందాలు, మూడవది ప్రతి నిబంధనలో కూడా నేను చెప్పాను కదా రక్తం ఉంటుంది, రక్తం చిందించడం ఉంటుంది. నోహు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత పవిత్రమైన మరియు అపవిత్రమైన జంతువులను ఓడలోకి తీసుకెళ్ళాడు. కానీ పవిత్రమైన జంతువులను మాత్రమే దహన బలులుగా అర్పించాడు. నోవహు ఒడంబడిక యొక్క జంతు బలి ప్రభువుకు ఇంపైన సువాసన. ఈ అర్పణలో కొత్త ఒడంబడికలో తరువాత స్థాపించబడిన ఒక ప్రత్యేకమైన ఆరాధన, ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించబడును. కనుక దేవుడు ఆ పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటాం, దేవుడు ఒక నిబంధనను నెరవేర్చడానికి, దానికి గుర్తుగా ఉండడానికి రక్తము చిందించాలి. రక్తము చిందించడానికి పవిత్రమైనటువంటి జంతువుల్ని నోవహు తీసుకొని వాటిని బలిగా అర్పించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది రెండవది. ఇంకా మూడవది చూస్తున్నట్టయితే ఈ ఒడంబడిక ముద్ర వేయటం. ఒడంబడికలో ఉన్నటువంటి పదాలు, రెండవది ఒడంబడికలో ఉన్నటువంటి నిబంధనలు, మూడవది ఒడంబడికలో ఉన్నటువంటి రక్తం. ఈ 3 కూడా మనం చూసాం. ఈ చివరిగా ఒడంబడిక యొక్క ముద్ర. ఇది 9వ అధ్యాయం 12 నుంచి మనం చూస్తే, పన్నెండు నుంచి చదువుతున్నాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సు ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడను. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. మనం ఇంద్రధనుస్సు అని పిలుస్తున్నటువంటి ఈ ఇంద్రధనుస్సు ఎప్పుడు ఏర్పడింది? నోహుతో నిబంధన చేసినప్పుడు దేవుడు చూపించాడు. ఇదిగో నోహు, మీరు ఆ ఇంద్రధనుస్సు ఎప్పుడైతే వస్తుందో, ఆ ధనుస్సు ఎప్పుడైతే వస్తుందో దాన్ని మీరు చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైపోవాలి. ఏమని అర్థం అవుతుందంటే దేవుడు చాలా బాధపడుతున్నాడు ఇలా జరిగిన దానికి, ఇంకెప్పుడు కూడా దేవుడు ఇలాగా నాశనం చేయడు. ఇది ఒడంబడిక యొక్క ముద్ర. ఇది నోవహుతో చేసినటువంటి నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఇందులో మనం ప్రాముఖ్యంగా చూసాం దీవెనకరమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. రెండోది అవి పాటించకపోతే వచ్చేటువంటి శాపం ఉంది. మూడవది అందులో ఉన్నటువంటి నిబంధనలు లోబడాలి. హత్య చేయటం అనేది నిషేధించబడింది. రక్తం తినకూడదు. ఇలాంటి కొన్ని నిబంధనలన్నీ కూడా అందులో ఉన్నాయి. అలాగే ఈ నోహుతో చేసినటువంటి నిబంధనలో రక్తం చిందించబడింది. రక్త నిబంధన అన్నాం దీనికి. ఈ సబ్జెక్టుకి అసలు రక్త నిబంధన అని పేరు పెట్టారు. ప్రతి దాంట్లో రక్తం ఉంది. కనుక ఇక్కడ నోహు బలి అర్పించడం ద్వారా, ఇక తర్వాత చివరిగా ఈ ఒడంబడికలో ఉన్నటువంటి ముద్ర ఏంటంటే నోహు యొక్క నిబంధనకు శాశ్వతమైనటువంటి ముద్రగా, ఒక గుర్తుగా దేవుడు ధనుస్సును పెట్టాడు. ఎంత అద్భుతం అది! ఎప్పుడు ఉండేటువంటి ఎల్లకాలం కూడా, అంటే మనం కూడా ఎప్పుడైనా ఇంద్రధనుస్సును చూస్తే మనకి ఇది గుర్తు రావాలన్నమాట. దేవుడు మానవాళ్ళంతటిని కూడా ఎప్పుడూ నాశనం చేయడానికి ఒక జ్ఞాపకాన్ని, ఒక గుర్తును అక్కడ పెట్టాడు దేవుడు. నోహు కాలంలో పెట్టినటువంటి ధనుస్సు అది. ఇది నోహుతో చేసినటువంటి నిబంధన. ఇక తర్వాత నాలుగో నిబంధన
అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. ఇది మనం చాలా సాధారణంగా మనం ఎక్కువగా మనం ధ్యానం చేస్తుంటాం, ఎక్కువగా వింటూ ఉంటాం. అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాము ఒడంబడిక, అబ్రహాము నిబంధన అనేది దేవుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులతో చేసిన ఒడంబడిక. ఇది బాబేలు గోపురం నోహు వంశస్థులు చెదరగొట్టిన తర్వాత తయారు చేయబడినది. మునుపటి ఒడంబడికలకు సంబంధించిన చూపినట్లుగా ప్రతి ఒడంబడిక పరిశీలన చక్రంతో ప్రారంభమవుతుంది. కనుక ఒక కొత్త ప్రారంభాన్ని అబ్రహాం దగ్గర నుంచి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అబ్రహాం దగ్గర నుంచి ఒక హిబ్రీ వంశాన్ని తయారు చేయడానికి, తన జనాంగాన్ని దేవుడు తయారు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఈ ఇందులో మనకు కనపడది. అబ్రహాంతో చేసిన నిబంధన మునుపటి ఒడంబడికలకు మరిన్ని నిబంధనలు జోడించబడ్డాయి. నోహు ఒడంబడికను ఇచ్చిన వెంటనే నోహు తాగి నగ్నత్వంతో మరియు తన తండ్రి పట్ల హాము అగౌరవంతో ఉన్నాడు. మానవుడు మళ్ళీ విఫలమయ్యాడు. సరే, అక్కడ జరిగింది. నోహు బాగానే ఉన్నాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత నోహు ద్రాక్ష రసం దాగి మొత్తుడు ఉండగా బట్టలని వస్త్రాలన్నీ కూడా పక్కకు పోయి మళ్ళీ కొడుకు చూశాడని చెప్పి ఆ కొడుకుని శపించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనిషి ఎలాగ మళ్ళీ పతనమైపోతున్నాడు. ఇది అర్థమైపోతుంది దేవుడికి. ఈ మానవుల్ని స్థిరమైనటువంటి విశ్వాసంలో, స్థిరమైనటువంటి నమ్మకంలో ఎలా కలపడాలి. అందుకే ఈ మానవుడు తనను తాను మహిమపరుచుకొని దేవుని ధిక్కరించి పరలోకాన్ని చేరాలనుకుంటున్నాడు. దేవుడు మానవుని యొక్క తిరుగుబాటును ముందుగానే చూశాడు. ఈ సంగతి తీర్పుకు అర్థమైనది. దేవుడు బాబెలు యొద్ద ఈ యొక్క సన్నివేశంలో ప్రవేశించాడు మరియు మనిషి యొక్క చెడు ఐక్యతను గందరగోళంలోకి తెచ్చాడు. అందువల్ల దేవుడు అబ్రహాము ద్వారా దేవుడు భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలని ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు. అది ఇక్కడ 12వ అధ్యాయంలో మొదటి మాటలో 12వ అధ్యాయం మొదటి 3 మాటలు చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని దూషించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఇది దేవుని ప్రణాళిక. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రణాళిక యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రత్యేకమైన తన జనాంగాన్ని దేవుడు స్థిరపరచుకోవడం, తన జనాంగాన్ని తన కొరకు నమ్మకమైనటువంటి పిల్లల్ని తయారు చేయడం. అది దేవుని ఆశ. అందుకే స్పష్టమైనటువంటి నిబంధనలు, స్పష్టమైనటువంటి పదాలు, స్పష్టమైనటువంటి నిబంధనలు అబ్రహాముతో చేసినటువంటి ఒప్పందంలో అబ్రహాము యొక్క జీవిత చరిత్రలో మనం స్పష్టంగా చూస్తున్నాం. రైట్. ఇందులో మనం చూస్తే అబ్రహాం ఒడంబడిక ఏదేనులో ఆదాముతో నోహతో చేసిన ఒడంబడికలను విస్తరిస్తుంది. ఆదాముతో నోహతో వీళ్ళతో చేసిన ఒడంబడికలు కొంచెం ఉన్నాయి, కానీ అబ్రహాంతో చేసేటప్పటికి చాలా చాలా ఎక్కువైనటువంటి ఒడంబడికలు ఉన్నాయి. చాలా ఎక్కువైనటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రహాం ద్వారా. కనుక ఈ ఒడంబడిక అబ్రహాముతో చేసినటువంటి ఒడంబడిక అబ్రహాము ఒక్కడికే సంబంధించింది కాదు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, యాకోబు, వాళ్ళ వంశం, ఇశ్రాయేలు వంశానికి సరిపోయినటువంటి అద్భుతమైనటువంటి నిబంధనలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆ పదాలు, ఇవన్నిటిని కూడా దేవుడు తన జనాంగంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలు, వాగ్దానాలు. కనుక మొదటిది చెప్పాం కదా, ప్రతి నిబంధనలో కూడా మొదట కొన్ని వాగ్దానాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో మొదటిగా కొన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి ఆశీర్వాదం ఏంటంటే వ్యక్తిగతమైన ఆశీర్వాదం. దేవుడు అబ్రహాముతో ఏమనంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది దేవుడు అబ్రహాముతో దయచూపాలని కోరుకున్నాడు. ఈ వాగ్దానం ఇస్సాకు, యాకోబు మరియు ఇశ్రాయేలుకు ధృవీకరించబడింది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ పదం ఇది తర్వాతకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలు జనాంగంతో, అది ఇస్సాకుతో కానీ లేకపోతే ఇశ్రాయేలు యాకోబుతో కానీ ఇశ్రాయేలు జనాంగంతో కానీ దేవుడు మాట్లాడేటువంటి దాంట్లో ఇది స్పష్టమైనటువంటిగా వస్తూ ఉంది. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
కనుక అబ్రహాము జీవితంలో మనం చూస్తే భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు. మెల్కీసెదెకు అనేటువంటి ఆయన వచ్చి ఇక్కడ ఆశీర్వాదానికి గుర్తుగా కనపడుతున్నాడు. శారీరక శ్రేయస్సు యొక్క ఆశీర్వాదం ఇస్సాకు, యాకోబు మరియు ఇశ్రాయేలీయుల జీవితాల్లో కూడా నెరవేరింది. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదం అంతా కూడా అబ్రహాం జీవితంలో నెరవేరింది. అబ్రహాం ఒంటరిగా లేకపోతే లోతును కొద్దిమందితో కలిసి అబ్రహాము ఆ స్థలానికి వచ్చాడు. తాను ఎరగనటువంటి స్థలానికి వచ్చాడు, బబులోను ప్రాంతంలో నుంచి. అలాంటి అబ్రహాం జీవితాన్ని దేవుడు చెప్పాడు, పర్టికులర్గా చెప్పాడు అబ్రహాంతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనలో ఉన్నటువంటి అంశం తప్పనిసరిగా నెరవేరింది. దేవుడు అద్భుతంగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదం. రెండవదిగా అబ్రహాము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అన్నాడు దేవుడు. ఇతరులకు ఆశీర్వాదం, నీవే ఒక ఆశీర్వాదంగా ఉంటావు. ఆశీర్వాదం పొందడం యొక్క ఉద్దేశం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటమే అని దేవుడు అబ్రహాముకు స్పష్టం చేశాడు. ఈ వాగ్దానం ఇస్సాకు, యాకోబు మరియు ఇశ్రాయేలుకు ధృవీకరించబడింది. అది అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీవు ఆశీర్వదించబడతావు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ముందు నిన్ను గొప్పగా జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. అంటే అబ్రహాము తనకు తాను ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, అబ్రహాము జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే, దేవుడు ఒక మనిషితో, మన జీవితాలతో దేవుడు ఒప్పందం చేశాడంటే, నిబంధన చేశాడంటే అవి ఎలాగో నెరవేర్చుకుంటాడో చూడడానికి ఉదాహరణగా మనం పాత నిబంధనలు ఈ చరిత్ర అంతా మన కోసం దాచిపెట్టదు. అబ్రహాముతో చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవే ఆశీర్వాదం అయిపోతావు. అది కూడా మనకు అక్కడ అర్థమవుతుంది. సొదొమ గొమొర్రాలో లోతును కాపాడడానికి అబ్రహాం ఎలాంటి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అక్కడ అబ్రహాం ఇంటర్ఫియర్ అవ్వకపోతే అక్కడ వాళ్ళు కూడా చచ్చిపోతారేమో, లోతు కుటుంబం కూడా. చాలా అద్భుతమైనటువంటి దేవుని కృప. దేవుడు అబ్రహామును అనేక జనాంగాలకి, రాబోయేటువంటి తరాలన్నిటి కూడా ఒక విశ్వాసులకు తండ్రి అని పిలువబడాడంటే అబ్రహాము జీవితాన్ని దేవుడు చెప్పినటువంటి నిబంధన, ఆ వాగ్దానం నెరవేర్చబడింది. కనుక వ్యక్తిగతంగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ద్వారా నీ ద్వారా ఇతరులను ఆశీర్వదించబడతారన్నాడు. అంతేకాదు, మూడవది దేవుడు ఏమంటే ఇతరుల చేత నీవు ఆశీర్వదించబడతావు, చూసారా, అనేకుల ద్వారా కూడా అబ్రహాం ఆశీర్వదించబడతాడు. అందుకే తర్వాత ఎవరైతే అబ్రహాముతో అనుసంధానమై ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కూడా ఆశీర్వాదం కలిగినట్టు మనం చూస్తున్నాం. రెబ్కాని తన కుమారుడైన ఇస్సాకు వధువు కావాలని అబ్రహాం చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందించినందుకు రెబ్కా కుటుంబం ఆశీర్వదించబడిందంట. అది ఉంది. అబ్రహాముతో కనెక్టివిటీ అయినటువంటి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడినాయి. అబ్రహాము దగ్గర పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును అనుసరించి వచ్చినటువంటి లోతు విస్తారమైనటువంటి సంపదను తాను కూడా పోడంతా అక్కడ రాయబడింది. వాళ్ళిద్దరు కూడా సంచరించడానికి వీలు కానంత పశువులు ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగింది వాళ్ళిద్దరు, లోతు అబ్రహాము. అందుకే లోతుతో చెప్పాడు, నువ్వు కావాలన్న చోటకి వెళ్ళవే బాబు, నువ్వు జనాంగాన్ని తీసుకోమని చెప్పాడు. కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహాము ద్వారా ఇతరులను ఆశీర్వదించాడు. ఇతరుల చేత అబ్రహాము ఆశీర్వదించబడేలా చేశాడు. అంతేకాకుండా ఈ అబ్రహాము ఆశీర్వాదాల్లో ఈ మెస్సియానిక్ దీవెన అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుర్తు కూడా అబ్రహాము దీవెనలో మనకు కనపడింది. అది 26వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నీలో భూమి యొక్క అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నీలో భూమి యొక్క అన్ని కుటుంబాలు.
ఇందులో మెస్సియా జననం ఇమిడి ఉంది. అది కొత్త ఒడంబడికలో నెరవేరింది. ఇస్సాకు, యాకోబు, యూదా, ఇశ్రాయేలు మరియు దావీదులకు వాగ్దానం నెరవేర్చబడింది. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం, అలాగే దావీదు ద్వారా యూదా సంతానం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము యొక్క వంశంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. ఇది కూడా ఉంది. కనుక అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదంలో యేసు ప్రభు యొక్క జన్మను గురించినటువంటి విషయం కూడా అందులో రాయబడి ఉంది, అందులో కూడా ఉంది. అంతేకాదు, ఇంకా దేవుడు అబ్రహాంతో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో పేరును బట్టి ఆశీర్వాదం దేవుడు చెప్పాడు. నీ పేరు గొప్పదిగా చేస్తాను అన్నాడు. నీ పేరును నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. కనుక దేవుడు అబ్రహాము అన్నటువంటి పేరుని తీసేసి అబ్రహాం అనేటువంటి కొత్త పేరుని ఇచ్చి అబ్రహాము జీవితాన్ని ఒక ఆశీర్వాదానికి గుర్తుగా పెట్టి అబ్రహాము యొక్క సహవాసాన్ని ఆశీర్వాదంగా చేసి, ఎంతగా దేవుడు అబ్రహాముతో సహవాసాన్ని ఎంచుకున్నాడంటే మనం గమనించండి. దేవుడు యేసుప్రభు దేవుడు చెప్తాడు కదా చాలా చోట్ల, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అదేంటండి, దేవుడు అడ్రస్ చెప్పుకోవడానికి అబ్రహాముని కోట్ చేసుకుంటున్నాడు. చాలా ఆశ్చర్యం అండి. అందుకేం దేవుడేం సిగ్గుపడలా అబ్రహాం పేరు చెప్పుకుంటాను. కోడిన నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. వాళ్ళ జీవితాలు ఎలా ఆశీర్వదించబడినాయో, వాళ్ళతో నేను చేసినటువంటి నిబంధన ఒప్పందం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, మీ జీవితాల్లో కూడా మీరు కూడా నాకు పనికొచ్చేటువంటి సాధనాలుగా ఉంటారు అన్నదాన్ని గుర్తుగా దేవుడు అలా పలికాడు చాలా చోట్ల. కనుక అబ్రహాము పేరు ఒక గౌరవప్రదమైనటువంటి దానికి పోలిక కోసం మార్చబడింది అబ్రహాం పేరు. కనుక అందువల్లనే మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసం యొక్క పేరు ఆశీర్వాదం. నమ్మిన వారందరికీ కూడా అబ్రహాము తండ్రి అయ్యాడు. అబ్రహాము తండ్రి అయ్యాడు. సొంత రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అది 11 నుంచి చూస్తే, మరియు సున్నతి లేని వారైనను నమ్మని వారందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించటకే అతడు సున్నతి పొందకపోయినా పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాను. మరియు సున్నతి గల వారికి నీ తండ్రి ఒకటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తు పొందాను. అతడు లోకమునకు వారసుడగు వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, కానీ విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగాను. అది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విశ్వాసానికి ఆ సాదృశ్యం, గుర్తు, బలం ఇదంతా కూడా క్రియల వల్ల, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలులు, అర్పణలు వీటన్నిటి వల్ల కలగలేదు. కానీ అబ్రహాముతో దేవుడు అప్పుడు చెప్పినటువంటి ఆ మాట, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఈనాటికి కూడా క్రైస్తవ సమాజానికి, దేవుని పిల్లలకి ఒక మార్గంగా ఉంది. అందుకే దేవుడు అబ్రహాముని ఒక గొప్ప జాతిలాగా ఆశీర్వదించాడు. అబ్రహాము చూద్దాం, 2-3 వచనాలు ఉన్నాయి ఇక్కడ. అబ్రహాము ఒక గొప్ప జాతి. విత్తనం భూమి యొక్క ధూళిలా ఉండాలి. విత్తనం ఆకాశ నక్షత్రాలు. శారాకు దేశాలకు తల్లిగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. రిబ్కాను 1000 మందికి తల్లిలా చేశాడు దేవుడు. ఇస్సాకు సంతానం ఆకాశంలోని నక్షత్రాల వలె ఉండాలి అన్నాడు. యాకోబు యొక్క సంతానం భూమి యొక్క ధూళి వలె ఉంటుంది అన్నాడు. అన్నీ అబ్రహాముతో. అబ్రహామునేమో ఒక గొప్ప జాతిలాగా చేశాడు, 12:2 ఉన్నది. శారానేమో అనేకులకు నువ్వు తల్లిలాగా ఉంటావు అన్నాడు, ఒక తల్లిలాగా చేశాడు. ఇది 17:16 ఉంది. రిబ్కానేమో 1000 మందికి తల్లి అన్నాడు, 24:60 ఉంది. 1000 మందికి తల్లి అన్నాడు రిబ్కానే. ఇస్సాకు యొక్క సంతానం ఆకాశంలోని నక్షత్రాల వలె ఉంటుంది అన్నాడు, 26:4 ఉంది. ఆదికాండం 26:4.
యాకోబుతోనేమో యాకోబు యొక్క సంతానం భూమి యొక్క ధూళి వలె ఉంటుంది, అంటే విస్తారంగా ఉంటుంది. ఇది ఆదికాండం 28:14 ఉంది. ఇంకో మాట కూడా ఉంది, సముద్రపు ఇసుకలా వ్యాపిస్తుంది అన్నాడు అసంఖ్యాకంగా. 32:12 యాకోబు గురించి. తర్వాత యోసేపు గురించి చూస్తే యోసేపు ఫలవంతం మరియు అనేక మంది ప్రజలతో నిండి ఉంటబడతాడు అని ఉంది. 48:4 ఉంది. అలాగే ఎఫ్రాయిము మనష్షే సమూహంగా అభివృద్ధి పొందుతారని 48:16 ఎఫ్రాయిము అనేక దేశాలుగా మారుతుంది అని 48:19 ఇశ్రాయేలు పవిత్ర దేశంగా ఉండడానికి దేవుని ఒడంబడిక కారణంగా విస్తరించబడింది. అది వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినటువంటి దాంట్లో అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కనుక అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దేవుడు అబ్రహాముని వ్యక్తిగతంగా ఆశీర్వదించాడు, అబ్రహాము ద్వారా ఇతరులను ఆశీర్వదించాడు, ఇతరులు అబ్రహాము ద్వారా ఇతరులు అబ్రహాముని ఆశీర్వదించారు. అబ్రహాము వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు జన్మించడం అనేటువంటి ఒక మెస్సియా వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. అబ్రహాము యొక్క పేరును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేశాడు. సంతానాన్ని విస్తారంగా దేవుడు అభివృద్ధి చేశాడు. అబ్రహాములో కానీ, ఇస్సాకులో కానీ, లేకపోతే యాకోబులో కానీ, తర్వాత రిబ్కా ద్వారా కానీ, వీళ్ళందరి విషయంలో దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో. అంతేకాకుండా ఇంక 7వది మనం చూస్తే భూమి యొక్క ఆశీర్వాదాలు అబ్రహాము సంతానానికి ఆశీర్వాదంగా ఇవ్వబడింది అని ఉంది బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 32:8 32:8 మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాను. అబ్రహాము సంతానానికి సరిహద్దులు, భూములు, బోర్డంత ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. అంతేకాకుండా దేవుడు అక్కడ అబ్రహాముకి చెప్పాడు ఒక దేశాన్ని చూపిస్తానని. ఇందాక మనం చూసాం ఆ 12 మొదటి వచనంలో దేవుడు అతనికి ఒక దేశాన్ని చూపిస్తానని వాగ్దానం చేశాడు. అతని సంతానానికి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని ఇస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. యూఫ్రటీస్ నది నుండి ఈజిప్ట్ వరకు కూడా విస్తారమైనటువంటి దేశాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి ఇవ్వటం మనం చూస్తాం. 15వ అధ్యాయంలో చూస్తాం మనం. 15వ అధ్యాయం 7వ వచనం ఉంది, మరి ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు నీకు ఇచ్చుటకు కల్దీయుని ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ఈ దేశాన్ని, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా నీకు ఇవ్వడానికి అబ్రహాము నీతో నేను నిబంధన చేస్తా ఉన్నాను అన్నాడు. అంతేకాకుండా అబ్రహాము యొక్క నిబంధనలో ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే శత్రువుల మీద విజయం ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము తన శత్రువులపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. రిబ్కా మరియు యోధాల విషయంలో ధృవీకరించబడింది. కనుక అబ్రహాము తరం నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు తన ఇశ్రాయేలు జనాంగం వరకు కూడా దేవుడు శత్రువుల విషయంలో దేవుడు శత్రువులందరినీ జయించడంలో యెహోషువ కానీ, దావీదు కానీ, దేవుని పిల్లలు అనేక మంది శత్రువుల మీద విజయాన్ని పొందేటువంటి విధానాన్ని దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. ఇది అబ్రహాముతో ఉన్నటువంటి వాగ్దానం ద్వారా మనం గమనిస్తా ఉన్నాడు. తర్వాత రాజుల ఆశీర్వాదం. అబ్రహాము వారసులుగా రాజులు పరిపాలిస్తారు. షారా, యాకోబు, యోధా, ఇశ్రాయేలు మరియు చివరకు దావీదు విషయంలో ఈ ఆశీర్వాదం ధృవీకరించబడింది, దీని ద్వారా నెరవేర్చబడింది. అబ్రహాము యొక్క సహజ సంతానం రాజులు, యోధా మరియు ఇశ్రాయేల్ రాజులు, యేసుక్రీస్తు రాజుల రాజు మరియు ప్రభువులకు ప్రభు, అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక సంతానం సంఘం. కనుక అబ్రహాముకు దేవుడు చెప్పాడు నీలో నుంచి రాజులు వస్తారు అని. ఆ వాగ్దానాన్ని దేవుడు ఎలా నెరవేర్చుకున్నాడంటే తన తర్వాత సంతానంలో అనేక మంది రాజులు వచ్చారు. యేసు ప్రభు కూడా ఒక రాజుగా వచ్చాడు.
అలాగే ఇప్పుడు ఆ రాజులైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంఘమే ఒక రాజుగా, ఒక రాజులైనటువంటి యాజక సమూహం అంటాడు మనల్ని. ఇదంతా కూడా అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి నిబంధనలో ఉన్నటువంటి అది కూడా ఒక అంశం. ఇక తర్వాత అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఒడంబడికలు శాపంతో కూడినటువంటి వాగ్దానాలు. ఈ ఒడంబడికలోని ఏకైక శాపం నిజానికి అబ్రహాము మరియు అతని సంతానానికి ఒక ఆశీర్వాదం. ఆదికాండం 12:3. అది అందులో దేవుడిచ్చినటువంటి శాపం ఏంటంటే అది శాపం కాదు, అది శాపం కాదు, ఆశీర్వాదమే. ఏం శాపం చెప్పాడు? నిన్ను శపించేవాడు నేను శపిస్తాను అన్నాడు. యాక్చువల్గా అది ఒక ఇందులో ఉన్నటువంటి శాపం కాదు, కానీ ఎవరైనా నిన్ను శపిస్తే నేను శపిస్తాను అన్నాడు. కనుక ఈ ఒడంబడిక యొక్క నిబంధనలు ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాలు. ఇప్పటి వరకు అబ్రహాము నిబంధనలు చూసిన ఆశీర్వాదాలు. ఇక రెండవదిగా ఒడంబడికలో నిబంధనలు చూస్తే అబ్రహాము ఒడంబడికలో ముఖ్యమైనటువంటి నిబంధన ఏంటంటే విశ్వాసం. పాత మరియు క్రొత్త నిబంధన రెండు కూడా అబ్రహాం విశ్వాసంతో ఒడంబడిక వాగ్దానాలకు ప్రతిస్పందించాయని స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. రెండవది ఏంటంటే విధేయత. అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకునేటువంటిది ఎక్కడ చెప్పినా కానీ ఇది చెప్తాం. దేవుని పట్ల అతను బలమైనటువంటి విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. తన కొడుకుని బలి ఇవ్వాలంటే కూడా దానికి కూడా సంసిద్ధయ్యాడు. ఇక తర్వాత అబ్రహాము నిబంధనలో ఉన్నటువంటి రక్తానికి సూచనగా ఉన్నటువంటిది ఏంటంటే నిబంధన యొక్క రక్తం. జంతు బలులు 15 అధ్యాయం చూస్తే అబ్రహాము నిర్దిష్టమైనటువంటి అర్పణలు అర్పించాడు. 3 ఏండ్ల పెయ్య, మేక, పొట్టేళ్ళు, తెల్లగోవ. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ బలులన్నింటిని కూడా రక్తం చిందించాడు అబ్రహాము. అంతేకాకుండా అబ్రహాము దగ్గర నుంచే దేవుడు అబ్రహాముతో ప్రతి మగవారికి సున్నతి చేయమని చెప్పాడు. సున్నతి చర్య విషయంలో కూడా రక్తం చిందించబడుతుంది. అది కూడా ఒక గుర్తు కోసమే పెట్టాడు దేవుడు ఇశ్రాయేలు వంశానికి. రక్తం చిందించబడాలి. ఇది దేవునితో ఒక ఒప్పందానికి గుర్తుగా. అదే ఇందాక మనం చదివిన రోమపత్రిక దాంట్లో కూడా ఆ పదం వాడాడు అక్కడ. అలాగే ఇస్సాకు బలి విషయంలో కూడా ఒకవేళ ఇస్సాకు బలి ఇవ్వకపోయినా కూడా ఇచ్చినట్లే లెక్క అయిపోయింది అక్కడ. అది కూడా రక్తం చిందించడానికి ఒక సాదృశ్యంగా మనం చూస్తాం. దేవుడు తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించమని అబ్రహామును కోరాడు. అబ్రహాం ఈ పరీక్షలో ఉత్తీర్ణత పొందించాడు. ఇక చివరిగా అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో మనం చూసేది ఏంటంటే ముద్ర. ఆ ముద్ర ఏంటంటే సున్నతి అనేది. ఒక సున్నతి అనేది ఇశ్రాయేలు జనాంగానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుర్తులాగా ప్రాముఖ్యం పెట్టాడు. ఇందాక నోహ దగ్గర ఒక గుర్తు పెట్టాడు, ధనుసు పెట్టాడు. ఇక్కడ అబ్రహాము నిబంధనలో ఉన్నటువంటి గుర్తు ఏంటంటే సున్నతి అనేటువంటి ఒక కార్యం చేయడం ద్వారా ఒక జ్ఞాపకం, ఒక వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు ఇశ్రాయేలు జనాంగం అనడానికి సాదృశ్యంగా దాన్ని పెట్టాడు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలకు మనం వచ్చేటప్పటికి దాని గురించి కూడా చెప్తాడు పౌలు. కొత్త నిబంధనలు రోమపత్రిక. ఇప్పుడు అంతర్గతమైనటువంటి సున్నతి. అప్పుడు శారీరకమైనటువంటి సున్నతి జరిగేది. ఇప్పుడు అంతర్గతంగా మన జీవితంలో దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించడం అనే దాన్ని సాదృశ్యంగా చూశాడు. ఓకే, రైట్. అది కనుక ఈరోజు మనం రెండు చూసాం. నోహుతో నిబంధన, అబ్రహాముతో నిబంధన. నోహుతో నిబంధన చేయడంలో దేవుడు ఒక బలమైనటువంటి నిబంధన చేశాడు. ఇక ఇక్కడి నుంచి నేను ఇక ఎప్పుడు కూడా మానవాళ్ళని నాశనం చేయను అనేటువంటి ఒక నిబంధన కూడా చేశాడు. ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి అందులో. చివరికి వచ్చేప్పటికి ఒప్పందం ఏంటంటే ఇక నుంచి ఎప్పుడు నాశనం చేయను. అబ్రహాముతో చేసిన నిబంధనలోనేమో ఇక నుంచి నీ సంతానం కానీ నీ తరతరాలు కూడా నీ వలన ఆశీర్వాదించబడతారు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది అబ్రహాముతో చేసిన నిబంధన. ఓకే, రైట్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. నోహతో నువ్వు నిబంధన చేశావు. మానవాళి నశించిపోతున్నప్పుడు దేవా, నోహ ద్వారా ఆ కుటుంబాన్ని రక్షించి నిన్ను నమ్ముకొని నీతో నడిచినటువంటి బిడ్డల జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ నిబంధనల ద్వారా మేము నేర్చుకుంటున్నాం. అబ్రహాముతో నువ్వు చేసిన నిబంధన ద్వారా అబ్రహామును, అతని సంతానమును, అతని తరతరాలను ఆశీర్వదించడానికి ఆ తరాల్లో మమ్మల్ని కూడా మీరు చేర్చుకొని మీ ఆశీర్వాదానికి గుర్తుగా మమ్మల్ని ఉంచుకున్నందుకు స్తోత్రాలు. అబ్రహాం వలె విశ్వాసంలో, విధేయతలో ఒక బలమైనటువంటి సాధనాలుగా మేము ముందుకు సాగడానికి మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచమని
యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.